హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు jupiter.09 ఛానల్. ఈరోజు ఇడ్లీ పిండితో వెరైటీస్ చూద్దాము. ఇడ్లీ బ్యాటర్ ఎలా చేయాలో అందరికి తెలిసిందే, అయినా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మిక్సీలో రుబ్బే వాళ్ళైతే 1 గ్లాస్ మినపగుళ్ళు, 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ. గ్రైండర్ అయితే 1 గ్లాస్ మినపగుళ్ళు, 3 గ్లాసులు ఇడ్లీ రవ్వ. అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, మీడియం సైజ్ ఉల్లిపాయలు. పచ్చిమిర్చి ముక్కలు కోసేదాన్ని కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. అల్లం కూడా ముక్కలు కోసేసి కచ్చాపచ్చాగా దంచేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇడ్లీ పిండిలో మనం ఇవన్నీ వేసుకుందామండి. శనగపిండి 3 స్పూన్స్ వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పసుపు, ఉప్పు టేస్ట్కి తగ్గ, జీలకర్ర, శనగపిండి వేసాం కదా, అందుకని వాము కూడా వేస్తున్నాను. ఇందా దంచి పెట్టుకున్నాం కదా అల్లం, పచ్చిమిర్చి, అది కూడా వేసేసుకొని అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇడ్లీ పిండి కొంచెం జారుగా ఉంటుంది కదా, శనగపిండి వేసుకొని మిక్స్ చేసుకుంటే కొంచెం గట్టిపడిద్దండి ఇడ్లీ పిండి. మనం పునుగులు వేసుకుంటే ఆయిల్ కూడా లాక్కుండా ఉంటుంది. డైరెక్ట్ ఇడ్లీ పిండితోనే పునుగులు వేసుకుంటే ఆయిల్ బాగా లాగిద్దండి. అందుకని శనగపిండి మిక్స్ చేస్తున్నాను. చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు పునుగులు వేసేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాము. వేసిన పిండి పైకి వచ్చేసిందంటే ఇంకా ఆయిల్ వేడెక్కినట్టే. పునుగులు వేసేసుకుందామండి. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి ఒక్కొక్కటి. ఫ్లేమ్ మీడియం టు హైలో ఉండాలి. చూడండి కలర్ కూడా మారుతుంది. ఆయిల్లో బబుల్స్ కూడా తగ్గినాయి. ఇంకా మనం పునుగులు తీసేసుకోవచ్చు. పునుగులు రెడీ అయినాయి. టేస్టీ ఇడ్లీ పిండితో పునుగులు రెడీ అయిపోయినాయండి. ఇంకా సర్వ్ చేసుకొని తినేయటమే. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. ఒకసారి పునుగు లోపల నుంచి కూడా చూపిస్తాను. చూడండి అంత బాగా ఉడికింది. అంతేనండి. ఇప్పుడు ఇంకో వెరైటీ వేసుకుందాం ఇడ్లీ పిండితోటి. ఇడ్లీ పిండిలో కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, జీలకర్ర, సాల్ట్ ఆల్రెడీ వేసే ఉందండి ఇడ్లీ పిండిలో, అందుకని ఇప్పుడు వేయలేదు. ఓ ప్యాన్ తీసుకొని వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న ఇడ్లీ పిండి వేయాలండి. కొంచెం మందంగా వేయాలి అట్టు. ఒకవైపు మొత్తం కాలిన తర్వాతే కొంచెం ఆయిల్ పోసేసుకొని రెండో వైపుకి తిప్పుకోవాలి. రెండో వైపు కూడా కాలిన దాకా వెయిట్ చేసుకొని ఇంకా తీసేసుకుందాము. అంతేనండి, రెడీ అయిపోయింది. వేడివేడిగా ఇడ్లీ పిండితో చేసిన అట్టు రెడీ అయిపోయింది. స్నాక్స్గా ఇలా కూడా మనం వేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా బాగుంటుందండి. ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.